తెలంగాణ వ్యాప్తంగా 2 రోజులుగా వర్షాలు పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాక్లపై నీరు నిలవగా మరికొన్ని ప్రాంతాల్లో ట్రాక్లు దెబ్బతిన్నాయి. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. కరీంనగర్, కాచిగూడ, నిజామాబాద్, కాచిగూడ, మెదక్, కాచిగూడ, బోధన్, కాచిగూడ, ఆదిలాబాద్, తిరుపతి రైళ్లను నిన్న రద్దు చేశారు రైల్వే శాఖ అధికారులు. ఇవాళ నిజామాబాద్, కాచిగూడ సర్వీసును రద్దు చేస్తున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. అలాగే మెదక్, కాచిగూడ, బోధన్, కాచిగూడ, నిజామాబాద్, కాచిగూడ సర్వీసును రద్దు చేసినట్టుగా అధికారులు స్పష్టం చేశారు. మహబూబ్ నగర్, కాచిగూడ, షాద్ నగర్, కాచిగూడ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్టుగా తెలిపిన అధికారులు మరోవైపు మహబూబ్ నగర్, కాచిగూడ, షాద్ నగర్, కాచిగూడ సర్వీసును పాక్షికంగా రద్దు చేసినట్టుగా పేర్కొన్నారు. కామారెడ్డి, బికనూర్, తలమట్ల, అకన్పేట్, మెదక్ రైల్వే ట్రాక్ పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక రైళ్ల రద్దు, దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.